సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడి తరగతులకు చెందిన వారు మా విద్యార్థులు. వీళ్ళు చాలా మంది పేరెంట్స్ రోజువారీ కూలీలు చేసుకుంటూ ఇన్కమ్ సోర్స్ ఏ రోజు కాదు చాలా పరిమితంగా ఉంటుంది. మా దగ్గర మొత్తం పేదవాళ్ళే ఉంటారండి. పేరెంట్స్ ఇల్లిటరేట్స్ ఉంటారు, సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉంటారు, ఆర్ఫన్స్ ఉంటారు. అందరూ ఏం చెప్తారు, ఎందుకమ్మా ఇది ఇంకా చదువు ఆట ఇవన్నీ చెప్తారు, కానీ ఆ మాటలు మనం ఎవరు పట్టించుకోకుండా చదువుకుంటే మనకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. పరిస్థితులు బాగోక ఇంట్లో ఫైనాన్షియల్ సరిపోక చదువుకోవడం మధ్యలోనే ఆపేసి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో నేను మంచి స్కాలర్షిప్ తెచ్చుకొని ఇట్లా చదువుకోవాలనుకుంటున్నాను. లోని మంచి మార్క్స్ వస్తే 100% ఫ్రీ సీట్ ఉంటుందని చెప్పారు. కాబట్టి చాలా కష్టపడి రాసాము, ఎగ్జామ్స్ కూడా బాగా రాసాము, సీట్ వస్తుందని అయితే నమ్మకం ఉంది. ఇందులో తెలివైన పిల్లలు మంచి మంచి సీట్లు తెచ్చుకోగలిగే శక్తి ఉన్న సామర్థ్యం ఉన్న వాళ్ళ స్కిల్కి తగిన ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల వారికి చాలా బరువైన చాలా కష్టమైన పనిగా మనము గమనించవచ్చు. ఆ ఇల్లిటరేట్స్ కూడా తగ్గుతారు. మా పిల్లలాంటి వాళ్ళు యూనివర్సిటీలో చదువుకొని వీళ్ళు చదవటం వల్ల వాళ్ళ ఊర్లో కూడా ఎక్కువ మంది చదువుకునే అవకాశము, లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉన్నదండి. నాకు ఆర్కిటెక్చర్ అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్. భవిష్యత్తులో నేను లాయర్ కావాలనుకుంటున్నాను. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. బయోటెక్నాలజీ మీద అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను సివిల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. గీతం లాంటి ప్రతిష్టాత్మకమైన ఈ కాలేజీలో అడ్మిషన్ సీట్ దొరుకుతుందంటే వాళ్ళకి చాలా మంచి సర్ప్రైజింగ్ మూమెంట్. చాలా పేరెంట్స్ సంతోషిస్తారండి.